హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి నెలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు అమలు చేయబోతోంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఈ సంక్షేమ పథకాల ద్వారా అయితే కనుక మహిళలకు, రైతులకు, తల్లులకు డబ్బులు అయితే జమ చేస్తారనమాట. సో అవి ఏంటి, దాంతోపాటు మరికొన్ని కొత్త అప్డేట్స్ కూడా అయితే రావడం జరిగింది, అవి కూడా అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పథకాల అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉండొచ్చు. అలాగే వీడియోని హైప్ చేయండి, దానివల్ల ఏంటంటే వీడియో అనేది ఎక్కువ మందికి చేరుతుంది. లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అయితే కనుక ఈ జనవరి 2026 సంవత్సరంలో వివిధ కొత్త సంక్షేమ పథకాలను అయితే కనుక ప్రారంభించబోతోంది. అందులో భాగంగా మొదటి చూసుకున్నట్లయితే పెన్షన్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. ఏపీలో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఆ సామాజిక పెన్షన్లలో 4,000 రూపాయలు, 6,000 రూపాయలు అనేది అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ జనవరి నెల పెన్షన్ల పంపిణీ అయితే జరిగింది. సో కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఎమర్జెన్సీ పెన్షన్ల కింద ప్రతి జిల్లాకు 200 మందికి కొత్తగా పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. సో ఎవరెవరికి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు, వీళ్ళకు మాత్రమే ఆ యొక్క ఎమర్జెన్సీ పెన్షన్లు అనేది కనుక శాంక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు పెన్షన్కి అప్లై చేసుకున్నట్లయితే కనుక వెరిఫికేషన్ అనేది అయితే చేసి సో వీళ్ళకు పెన్షన్లు అనేది అయితే కనుక శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక మరోవైపు చూసుకుంటే ఏపీలో మనకు కొత్త పెన్షన్లు అంటే ఈ 50 సంవత్సరాలకే కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తామని చెప్పారు కదా. అంటే 60 నుంచి 50 ఏళ్లకు అర్హత వయసు అనేది తగ్గింపు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకైతే కనుక 60 ఏళ్ళకే, అంటే ఇప్పుడు 60 ఏళ్ళకి ఇస్తున్నారు కదా, సో దాన్ని 50 ఏళ్ళకి ఇస్తామని అయితే కనుక చెప్పడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి కూడా విధి విధానాలను, గైడ్లైన్స్ను ప్రభుత్వం అయితే కనుక ఈ జనవరి నెలలో అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. ఇక రెండో అప్డేట్ చూసుకుంటే రేషన్ కార్డుకు సంబంధించి అనమాట. సో ఏపీలో కొత్త రేషన్ కార్డులు అంటే స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులలో ఏంటంటే కనుక ఇంకా ఎవరన్నా కార్డు అనేది తీసుకోకపోతే సో మీ గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళి 200 రూపాయలు అనేది చెల్లించి తిరిగి మళ్ళీ మీ అడ్రస్ ప్రూఫ్తో అప్లై చేసుకుంటే ఆ కార్డు అనేది తిరిగి మళ్ళీ మీ ఇంటికి అయితే కనుక పంపిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే తీసుకొని కార్డులన్నీ కమిషన్ రేట్కి అయితే రిటర్న్ పంపించడం జరిగింది. సో మళ్ళీ ఆ కార్డ్స్ అనేది తీసుకోవాలి కాబట్టి సో దానివల్ల డబ్బులు అనేది అయితే కనుక మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఎవరైనా కార్డు తీసుకోకపోతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈకేవైసీ ఎవరైనా కార్డులో ఈకేవైసీ చేసుకోకపోతే చేసుకోండి, లేదంటే మిమ్మల్ని కార్డు నుంచి తొలగించే అవకాశం అయితే ఉంటుంది. సో అందువల్ల మీ రేషన్ డీలర్ వద్ద ఈపోస్ యంత్రంలో మీ ఆధార్ నెంబర్ అనేది చెప్పి బయోమెట్రిక్ వేసి సో ఈ ఈకేవైసీ అనేది అయితే కనుక కంప్లీట్ అయితే చేసుకోండి. ఇక ఈ జనవరి నెల రేషన్ అయితే కనుక ఆల్రెడీ పంపిణీ అయితే చేస్తున్నారు. రేషన్లో ముఖ్యంగా మనకు బియ్యం అయితే ఇస్తున్నారు. అలాగే బియ్యంతో పాటు రాగులు కూడా అయితే కొన్ని ప్రాంతాల్లో ఇస్తున్నారు. పంచదార కూడా అయితే అందించడం అయితే జరుగుతుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే కనుక ముఖ్యంగా గోధుమ పిండి కేజీ 18 రూపాయల చొప్పున అయితే కనుక ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇవైతే కనుక మనకి ఇస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా అయితే చంద్రన్న కానుక పథకాన్ని కూడా ప్రారంభిస్తామని అయితే చెప్తున్నారు, కానీ దానికి సంబంధించిన ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. ఒకవేళ చంద్రన్న కానుకను ప్రారంభించేటట్లుంటే కనుక ప్రభుత్వం రేషన్లో అయితే కనుక కొన్ని కొత్త సరుకులను అయితే పంపిణీ చేస్తుంది. సో ఏ సరుకులు ఇస్తారు అంటే కనుక పసుపు, బెల్లం, నెయ్యి, ఉప్పు, ఆయిల్, శనగలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే కనుక రావాల్సి ఉంది. సో ఇది మనకు రేషన్కు సంబంధించి. ఇక తర్వాత అప్డేట్ చూసుకుంటే రైతులకు సంబంధించి ఏపీలోని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా రీసర్వే కంప్లీట్ అయినటువంటి గ్రామాల్లో సో ఈ యొక్క పట్టాదారు పాసు పుస్తకాలను తీస్తున్నారు. 21.80 లక్షల మంది రైతులకైతే కనుక ఈ పుస్తకాలను అయితే అందించడం జరుగుతోంది, అంటే పాస్ పుస్తకాలను అందిస్తున్నారు. సో కొత్తగా ముద్రణ అంటే రాజముద్రణతో ప్రింట్ అయినటువంటి పాసు పుస్తకాలను అయితే ఇస్తున్నారు. సో మనకు ఎక్కడెక్కడ రీసర్వే కంప్లీట్ అయిందో అక్కడ గ్రామ సభలు అనేది ఏర్పాటు చేసి ఇస్తున్నారు. సో ఆల్రెడీ ప్రారంభమైతే అయ్యింది. జనవరి 9వ తేదీ వరకు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా అందులో మళ్ళీ మీరు సరి చేసుకోవచ్చు అనమాట. సో జనవరి 9వ తేదీలోపు అందరికీ పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తామని అయితే కనుక చెప్పడం అయితే జరిగింది.
ఇక తర్వాత అప్డేట్ చూసుకుంటే కనుక ఏపీలో స్కూళ్ళకు సంబంధించి అనమాట సంక్రాంతి హాలిడేస్ని అయితే ప్రకటించడం జరిగింది. సో ఏపీలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అంటే ఇంచుమించుగా మనకు 9 రోజుల పాటు అయితే కనుక ఈ సంక్రాంతి హాలిడేస్ అయితే ఉన్నాయి. సో మళ్ళీ జనవరి 19వ తేదీన అయితే కనుక అంటే సోమవారం రోజున తిరిగి పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని అయితే చెప్పడం జరిగింది. సో జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి హాలిడేస్ని అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో జనవరి 19న మళ్ళీ మనకు స్కూల్స్ రీఓపెన్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలోని రైతులకు సంబంధించి అనమాట. సో అన్నదాత సుఖీభవ పథకము అలాగే పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన నిధులు విడుదలైతే చేయబోతున్నారు. సో ఈ 2 పథకాల ద్వారా ఒకే రోజు 6,000 రూపాయలను ఏదైతే జమ చేస్తారనమాట. అంటే ఈ 2 పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 జమ చేస్తారు. అది మే నెలలో 7,000, అక్టోబర్ నెలలో 7,000, జనవరి నెలలో 6,000 అయితే విడుదల చేస్తారు. సో ఈ రకంగా ఈ సంక్రాంతికి అయితే కనుక ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు. సో మొత్తంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి 6,000 రూపాయలు అనేది ఒకేసారి జమ అయ్యే అవకాశం అయితే ఉంది. గత ఇన్స్టాల్మెంట్లో ఎవరెవరికి డబ్బులు వచ్చాయో ఇప్పుడు కూడా వాళ్ళందరికీ తిరిగి మళ్ళీ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అది లేటెస్ట్ అప్డేటు. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలోని మహిళలకు సంబంధించి అనమాట. సో ఏపీలోని మహిళలకు ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేయబోతున్నారు. ఆల్రెడీ బడ్జెట్లో కేటాయింపు అయితే చేశారు. సో ప్రతి మహిళకు 1,500 రూపాయల చొప్పున నెలకి సంవత్సరానికి 18,000 విడుదల చేస్తారు. అది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ మొత్తం అన్ని కులాలకు చెందిన మహిళలు అయితే ఈ పథకానికి అర్హులైతే అవుతారని అయితే చెప్పడం జరిగింది. సో బడ్జెట్లో అయితే ఇదివరకు అమౌంట్ అయితే కేటాయింపు చేయడం జరిగింది. మొత్తంగా ఈ సంక్రాంతి తర్వాత అంటే జనవరి 3rd వీక్లో అలా ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు గైడ్ లైన్స్ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో అది మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అప్డేటు. ఇక తర్వాత చివరి పథకం చూసుకుంటే నిరుద్యోగులకు సంబంధించి ఏపీలో నిరుద్యోగ భృతి అలాగే ఉద్యోగ క్యాలెండర్ను కూడా అయితే విడుదల చేయబోతున్నారు. నిరుద్యోగులకైతే ఈ యొక్క యువగలం పథకం కింద అర్హులైన వారికి నెలకి 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 జమ చేస్తామని అయితే చెప్పారు ఎన్నికల హామీల్లో భాగంగా. అలాగే ఈ యొక్క ఉద్యోగ క్యాలెండర్ కూడా ప్రతి సంవత్సరం జనవరి నెలలో విడుదల చేస్తామని అయితే చెప్పారనమాట. సో ముఖ్యంగా ఈ జనవరి నెలలో అయితే కనుక ఉద్యోగ క్యాలెండర్ అంటే ఈ సంవత్సరంలో ఏ ఏ ఉద్యోగాలు ఉంటాయి, దాని వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి, ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ విడుదల చేస్తారని అయితే ఉద్యోగ క్యాలెండర్లో అయితే ఉంటుంది. అలాగే మనకు ఈ నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి కూడా విధి విధానాలు గైడ్ లైన్స్ ప్రభుత్వం అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇవి మనకు ఓవరాల్గా జనవరి నెలలో పథకాలు. ఈ పథకాలు మళ్ళీ కొన్ని డేట్స్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, కొత్త డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్డేట్స్ అనేది అయితే మారుతూ ఉంటాయన్నమాట. సో ఈ అప్డేట్స్ ఏమొచ్చినా సరే నేను మన ఛానల్లో తప్పకుండా అయితే పోస్ట్ చేస్తుంటాను. సో డైలీ మన ఛానల్లో ఏపీ స్కీమ్స్, ఏపీ రిలేటెడ్ న్యూస్ అనేది అయితే పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి.